హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. అంటే మీకు నేను చెప్పాను కదా, చిత్తూరుకి అయితే షాపింగ్ పని పైన వెళ్తున్నాము, అలాగే మా అక్క వాళ్ళని కూడా తీసుకురావాలని చెప్పేసి. ఇంకా దానికి సంబంధించి అయితే ఇంకా మేము ఇంట్లో టిఫిన్ అవి చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. 10 అయిపోయింది ఇంట్లోనే. మేము 9:30కి అంతా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయిందనమాట టిఫిన్ అవి చేసుకొని తినడానికి. ఇంకా కరెక్ట్గా 10 గంటలకేమో స్టార్ట్ అయ్యాము. సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అక్క వాళ్ళకైతే కాల్ చేసి చెప్పామన్నమాట, చిత్తూరులోకి వచ్చేయమని చెప్పేసి. చిత్తూరుకి పక్కన ఉంటారనమాట అక్క వాళ్ళు. అంటే ఇప్పుడు మనం పలంనేరుకి పక్కన ఎలా ఉన్నామో సేమ్ అలానే ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఆటోలో అయితే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తారు. ఇంకా ఆ లోపు మనమైతే చిత్తూరుకి వెళ్ళిపోదాం. ఒక 40 మినిట్స్ పడుతుంది మనకి. మేము ఊరు నుంచి, అంటే మేమున్న విలేజ్ నుంచి చిత్తూరుకి మేము వెళ్ళడానికి 40 మినిట్స్ అయితే పడుతుందండి. ఇంకా మేము చిత్తూరు కోర్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే మా ఆఫీస్ అనమాట. నేను పెళ్ళైన కొత్తలో జాబ్ చేశానని చెప్పాను కదా, అది ఇక్కడేనండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదనమాట ఊర్జిత ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. అందులో నేను జాబ్ చేసేదాన్ని. సో ఏదో ఒకటి ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి అన్న ఒక దాంతో పెళ్ళయి పిల్లలు అయ్యేంత వరకు కూడా ఏ పనికి వెళ్ళలేదనమాట బయట. ఇద్దరు పిల్లలు అయిపోయి ఇంకా ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో దాని తర్వాత మళ్ళీ మేము పలమనేరుకి షిఫ్ట్ అయ్యామన్నమాట 1 ఇయర్ తర్వాత. సో 1 ఇయర్ ఏమో చేశాను అంతే జాబు, మళ్ళీ షిఫ్ట్ అయిపోయాము. సో ఇంకా మేమైతే షాపింగ్కి వచ్చేసాము, అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇంకా కార్ అయితే పీసీఆర్ దగ్గర పార్కింగ్ చేసేసి ఇంకా మేము షాపింగ్ పనుల పైన అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో షాపింగ్కి అయితే మా అక్క ఏదో తెలిసిన షాప్ ఉంది, హోల్సేల్ షాప్ అని చెప్పేసి అక్కడికి తీసుకొని వచ్చింది. సో అక్కడికైతే వచ్చాము. నిజంగానే చాలా బాగున్నాయండి. ఆ షాప్ నేమ్ గుర్తుపెట్టుకొని ఉంటే బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా చిత్తూరు వెళ్ళినప్పుడు షాపింగ్ పని పైన ఇట్లా తీసుకోండొచ్చు. నిజంగానే చాలా రీజనబుల్ ప్రైజెస్. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ శారీస్ అన్నీ చూపిస్తున్నారు కదా, అలాంటి శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ శారీ అనమాట ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఒక రేంజ్లో వెళ్ళిపోతుందండి ఈ శారీస్ అయితే. మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి కదా అవి. సో ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ అంట. ఇది 2500 2200 ఫైనల్ ప్రైస్ పడుతుందని చెప్పారు. నాకైతే తీసేసుకుందామా అని మనసు లాగుతూ ఉన్నింది. ఇంకా మా వారిని అడిగితే మా వారైతే వద్దన్నారనమాట. ఒక చూపు అట్లా చూసారు, ఇంకా సైలెంట్ అయిపోయాను, తీసుకోలేదు. 2200 అట్లా ఇచ్చుంటే ఇచ్చేసేవాళ్ళు. హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నారనమాట. బార్గింగ్ అయితే ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళే హోల్సేల్ ప్రైజెస్ అయితే ఫిక్స్ చేసి పెట్టేశారనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే, నాకు మెయిన్గా ఇలా షాప్స్ ఉంటే ఇష్టం అండి. ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్కి, పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళామనుకోండి, మనకేమో శారీస్ పేర్లు కరెక్ట్గా తెలియదు, వాటిని అడిగి మనం తీసుకోలేము. అదే ఇట్లా కింద అన్నీ కూడా పేర్చి పెట్టేసి ఉంటారు కదా శారీస్ అన్నీ, అలాంటి చోట అనుకోండి మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి అందుబాటులో. సో మనకి ఏ శారీ కావాలి, ఏ మోడల్ కావాలి, ఏ రేంజ్లో కావాలనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో అట్లా కాకుండా మనకి ప్రైజెస్ కూడా వాటిపైన మెన్షన్ చేసేసి ఉంటారు అనమాట. వాళ్ళ ఆఫర్స్ ఏవైతే హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో మనం ఈజీగా ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి వచ్చామంటే మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూపించే శారీసే ఉన్నాయి. నాకైతే నిజంగా అనిపించింది, అరే డబ్బు నింటే మనం ఒక 10 చీరలు ఎత్తుకొని వెళ్ళిపోయింటే ఒక 6 నెలలు తిరిగి చూస్తే పని ఉండదు కదా అని అనిపించింది. బట్ మేము ప్లాన్ చేసుకోలేదు కదా, అంటే నేను ఇంటి దగ్గర నుంచి అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య చెప్పారనమాట, ఇంకా నువ్వు కూడా వెళ్ళేసి శారీ అవి తీసుకొని ఇంకా పూజకు కావాల్సినవి, కూరగాయలు ఇంక ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చేసాయి, ఎట్లా కారులో వెళ్తున్నారు కదా అనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి నేను రెడీ అవ్వడము, నాతో పాటు ఇంకా మా పిల్ల సంత కూడా బయలుదేరడం ఇలా జరిగిందనమాట. సో మొత్తానికైతే నిజంగా చాలా బాగున్నాయి. ఈసారి అయితే ఖచ్చితంగా షాపింగ్కి వెళ్ళి మా అక్కని తీసుకొని వెళ్ళాలన్నమాట. నేను షాప్ అయితే నాకు తెలియదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. ఇంకా మేము షాపింగ్కి దేనికి వచ్చాము అంటే, బట్టలు పెట్టే పండుగ ఉంది కదా, రేపు పెద్దల పండుగ అనమాట మనకి, మకర సంక్రాంతి రోజు. సో ఆ రోజు మేము బట్టలు పెడతాం కదా పెద్దలకి, అక్కడికి సంబంధించి చీర, అలాగే బ్లౌజు, ఇంకా పంచ, టవలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో వాటికి సంబంధించి షాపింగ్ అనమాట, ఇంకా పర్సనల్ షాపింగ్ కాదు. సో మా అత్తయ్య కట్టుకోవడానికి కాబట్టి చీర అనేది అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య కట్టుకుంటుంది కాబట్టి, ఇంక మా అత్తయ్య ఏంటంటే ఐరన్ చేసే పని ఉండకూడదు, అలాగే గుచ్చుకునేలాగా అట్లా ఉండకూడదు, స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. మెయిన్గా ఐరన్కి ఇవ్వకూడదని పదే పదే చెప్పి పంపించిందండి. మనం ఒకసారి కట్టుకుంటే రెండోసారికి ఐరన్ చేసే శారీస్ అయితే తేవద్దండి. నాకు ఎన్నిసార్లు కట్టినా ఐరన్ లేకుండా, ముడతలు రాకుండా ఉండే చీర కావాలి. అలాగే లేసులు, ఇంకా వర్కులు, చెమ్కీలు అవి ఏమీ లేకుండా నార్మల్గా స్మూత్గా పూనం శారీస్ ఉంటాయి కదా, వాటిని తీసుకురమ్మని చెప్పింది. సో ఇంకా మొత్తానికైతే ఫోన్ చేసి కనుక్కొని ఇంకా శారీ అయితే తీసేసుకున్నాము. శారీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి కూడాను ఇంకా అక్కడ చర్చ్ స్ట్రీట్ దగ్గరికి వెళ్తుండగా ఇంకా ఫ్రూట్ షాప్స్ అయితే కనిపించాయి. సరే
సరే ఇంకా రేపు పూజలో పెట్టడానికి ఫ్రూట్స్ కూడా కావాలి కదా అని చెప్పేసి వెళ్ళామండి. అస్సలు రేట్లు మాట్లాడించడానికి లేదనమాట. అంత కాస్ట్ ఉన్నాయి. పండుగ కదా, సో ఇటుపక్క అంతా పెద్దల పండుగ అనేది చాలా స్పెషల్గా చేస్తారు కాబట్టి ఫుల్ రద్దీగా ఫుల్ రష్ ఉందన్నమాట అక్కడ. మెయిన్గా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మాకు పలంనేరులో ఏంటంటే మేము అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి 1 కిలో వేసుకున్నాం అనుకోండి, ఒక 200కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ 2 యాపిల్స్, 2 ఆరెంజెస్, ఇవి మాత్రమే మనకి 250 రూపీసో 270 రూపీసో పడింది. నాకైతే నిజంగా అస్సలు ఎంత ఇదైపోయిందంటే ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలా ఈ రెండు రెండు ఫ్రూట్స్ అనిపించింది. నేను మా బావ అయితే గొడవ కూడా వెళ్ళిపోయాము. సో మా బావకి ముక్కు మీద కోపం ఉంటుంది. మాతో షాపింగ్ నిజంగా మామూలుగా ఉండదు. మెయిన్గా మా బావ వాళ్ళతో షాపింగ్ మామూలుగా ఉండదు అసలు. ఈ రోజు అంతా కూడా ఒక అద్భుతాలు అంటే అద్భుతాలు జరిగిపోయాయి అనమాట షాప్ దగ్గర. ఫుల్ ఫన్ ఉంటుందండి. మా బావ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటుంటాం. నాకు పెళ్ళైన కొత్తలో నుంచి కూడా అంతే, చాలా ఫన్నీగా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ వెనకాల మాట్లాడుకొని లోపల ఒకటి పైకి ఒకటి నటిస్తూ లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పైకి యాక్టింగ్లు చేసేసి ఏదో మాట్లాడేసేదానికంటే కూడా ఇలా ఏ స్వార్థం లేకుండా మంచిగా చక్కగా కబుర్లు చెప్పుకోవడం, ఫన్నీగా మాట్లాడుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అది నాకు మా బావలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ అమాయకత్వం కానీ లేకపోతే కామెడీ విషయంలో కానీ కొంచెం అట్లా నాకు బాగా నచ్చుతుంది. సో ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకునే షాప్ దగ్గర కూడా కొంచెం అట్లా గొడవకి వెళ్ళిపోతే ఇంకా సరే రేట్ల గురించి అనమాట, అంటే కాస్ట్ ఎక్కువ ఉండే వాటి గురించి అట్లా మాట్లాడుకొని ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పువ్వులు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అంటే రేపు పండుగ రోజు పెట్టుకోవడానికి ఇంకా ఇంట్లో నలుగురు ఆడవాళ్ళం ఉన్నాం కదా, మాకు పువ్వులు తర్వాత ఇంకా గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాము. గాజులు అంటే అక్కడ పెట్టడానికి అనమాట, బట్టలు పెట్టే చోట. ఇంకా అలాగే రోజా పువ్వులు చూసారు కదా, నాకు పెళ్ళైన కొత్తలో చిత్తూరుకి వచ్చానంటే ఖచ్చితంగా చర్చ్ స్ట్రీట్లోకి తీసుకెళ్ళమని చెప్తాను. ఎందుకంటే అక్కడ రోజా పువ్వులు చాలా స్పెషల్గా ఉంటాయి. పువ్వులు అనేది భలే పెట్టుంటారనమాట అక్కడ. సో అక్కడికి వెళ్ళందే నేను వెళ్ళనమాట చిత్తూరుకి వస్తే, అంత ఇష్టం నాకు. ఇంకా వాటిని మీకు కూడా చూపించేశాను. ఇంకా అటుపక్క కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. చిత్తూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, సూపర్గా ఉంటాయండి ఆ ప్లేస్లో రోజా పువ్వులు అయితేను. ఇంకా అక్కడ నుంచి కూడాను అంటే మా మామయ్య గారికి కూడా బట్టలు పెడతాం కదా, ఫస్ట్ శారీ కొనేసుకున్నాము. ఇంకా తర్వాత పంచ టవల్ కోసం అయితే ఇంకా ఈ చందనాస్ ఏదో ఉందన్నమాట, అక్కడికైతే వచ్చాము. సో ఇంక అక్కడికి వచ్చి ఇక్కడ పంచ టవల్ అయితే తీసుకుంటూ ఉన్నాము. మేమేమో 8 మూరలు పంచి కావాలనేది, మా బావేమో 4 మూరలు పంచి కావాలనేది. అక్కడ ఫుల్ కామెడీ, నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది నాకైతే. మా వారైతే ఇంకా పక్కన చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరైతే అన్నదమ్ముల్లాగా ఉండరు, ఏదో ఒక ఫ్రెండ్స్ కామెడీ చేసుకుంటారు కదా, అలా ఉంటారనమాట. ఇక్కడ చూడండి మా వారికి నవ్వు ఆగలేకపోతుంది. ఇక్కడ ఈ షాప్లో ఏం గొడవ జరిగిందంటే క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి గొడవ అనమాట. మేమేమో బిల్ వేసుకొని వస్తుంటే మా బావ క్యాలెండర్ ఇవ్వాలి కదా, జాన్వరి కదా ఇది అనేసి అంటున్నారు. వాళ్ళు క్యాలెండర్స్ పెట్టలేదు మేము అంటున్నారు. ఇట్లా అదనమాట గొడవలు. అంటే ఏదో వాళ్ళ మీదకి కొట్లాడకి వెళ్ళిపోవడం కాదు, అదొక రకంగా మనం వాదిస్తూ ఉంటాం కదా, ఆ టైప్ అనమాట. ఇంకా మొత్తానికి బట్టలు షాపింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇంకా పూజకు సంబంధించి ఫ్రూట్స్ తర్వాత పువ్వులు అన్నీ కూడా కొనేసుకున్నాము. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వస్తూ ఉండగా ఇక్కడ మా వారైతే ఎలక్కాయలు కావాలన్నారనమాట. వీటిని ఇంకొక పేరు కూడా ఏదో అంటారు, నాకైతే గుర్తు రావట్లేదు. మేమైతే ఎలక్కాయలు అనేసి ఇంకా వాటిని తీసుకుంటూ దాంతోపాటు ఇంకా రేగిపళ్ళు కూడా తీసుకున్నాము. రేగిపళ్ళు అయితే ఈ సంవత్సరం మేము తినే లేదండి, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ చూసినా భలే పెట్టున్నారు. 20 రూపీస్కి ఏమో తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా ఆలోపే కొంచెం ఆకలిగా అనిపించింది. అండ్ మెయిన్గా ఎండ విపరీతంగా ఉండింది. మేము 10 గంటలకు స్టార్ట్ అయ్యామన్నాం కదా, 11 అయిపోయింది మేము షాప్స్కి వెళ్ళేసరికి. ఇంకా మళ్ళీ అట్లా మధ్యాహ్నం అయిపోయి వచ్చింది కదా, బాగా ఎండగా ఉన్నింది. చల్లగా ఏమైనా తాగుదామని చెప్పేసి పీసీఆర్ దగ్గర, అంటే గాంధీ బొమ్మ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో మేమైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము. ఇంకా మా అక్క అయితే ఐస్ క్రీమ్ వద్దని చెప్పేసి మ్యాగీ తీసుకునింది. సో ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఐస్ క్రీమ్ పెద్దగా లైక్ చేయదులేండి, తనైతే ఇంకా ఏదో బాదం పాలో ఏదో తీసుకునింది అనుకుంటా, మిల్క్ షేక్స్ లాగా. సో అది తీసుకునింది. ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఏది తీసుకుంటే మా ప్రియ కూడా అదే తీసుకుంటుంది అనమాట. ఇంకా మా బావగారు, నేను, మా ప్రియ ముగ్గురం కూడాను ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము. ఇంకా మా అమ్మాయి బాదం మిల్క్ తీసుకునింది, మా అక్క మ్యాగీ తీసుకునింది, మా వారు కూడా ఈ ఐస్ క్రీమ్ ఏదో తిన్నారనుకుంటా. సో మేమంతా ఐస్ క్రీమే తిన్నారు ఆయన కూడాను. సో ఇది ఇంకా మా అక్క మ్యాగీ తీసుకునిందని చెప్పాను కదా, వేడివేడిగా అప్పుడు లంచ్ టైం అయిపోయి వచ్చేసింది, అప్పటికే 1 అయిపోయింది, ఆకలిగా ఉందని చెప్పి మ్యాగీ తీసుకునింది. సో మ్యాగీ మా అక్క కొంచెం టేస్ట్ చూపించింది అనమాట, మాకు తినిపించింది. అదైతే బాగా అనిపించింది నాకు, ఇంట్లో చేసుకునే దానికంటే అక్కడ బాగా నచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. చల్లగా ఐస్ క్రీమ్స్ తిన్నాము. తినేసిన వెంటనే వేడివేడిగా మ్యాగీ కూడా తీసుకొని తిన్నామన్నమాట.
సో మొత్తానికి మేము ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్, మ్యాగీ ఇవన్నీ తినేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసరికి ఒక 2:30 అయిపోయింది. ఇంకా మేము కాల్ చేసి కూడా మా అత్తయ్యకి చెప్పలేదు లంచ్ రెడీ చేయమని చెప్పేసి. ఆల్రెడీ మార్నింగ్ సాంబార్లు అవన్నీ ఉన్నాయి, రైస్ మాత్రం పెట్టాలి. బట్ నేను చెప్పడం మర్చిపోయాను, మాటల్లో పడి వచ్చేసాం మాట్లాడుకుంటూ. ఇంకా ఇంటికి రాగానే మా అత్తయ్య అప్పటికప్పుడు అన్నం పెట్టింది. ఆ లోపల వంట అయ్యే లోపల మనము ఇవి తిందామని చెప్పేసి రేగిపళ్ళు అయితే తింటూ ఉన్నాము. ఇంకా ఈ రేగిపళ్ళలో పురుగులు కూడా ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా తినాలి. నాకేంటంటే సాల్ట్, కారం వేసుకొని తింటే చాలా ఇష్టం, కానీ ఇవి తినేసామనుకోండి నాలుగుతో సహా మంట వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ అన్నం కాదు కదా, ఏం నోట్లో పెట్టుకున్నా ఇంకా మండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక 4-5 తినేసి పక్కన పెట్టేశాను. ఇంకా మేము చిత్తూరు నుండి వస్తూ వస్తూ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చాము. అలాగే ఇంకా వాటన్నిటిని కూడా సర్ది పెట్టేసుకుందాము. ఈ బుట్టలో వేసి పెట్టేసుకున్నామంటే ఈ 2 డేస్కి సరిపడా మనకి రేపు తలిగ కూడా వేసుకోవాలి కదా పెద్దలకు బట్టలు పెట్టినప్పుడు, వాటికి సంబంధించి ఇంకా అన్నీ కూడా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ మాకు ఫ్రిడ్జ్ అయితే లేదు, అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటి గంపలో వేసి పెట్టేసామనుకోండి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే వేసి పెట్టేస్తూ ఉన్నాము. ఇంకా రేపు తల్లికి సంబంధించి తాలింపులకు సంబంధించి అన్నీ కూడా తీసుకొచ్చాము, గుమ్మడికాయ ఇవన్నీ కూడాను. సో ఇంక నేను చెప్పాను కదా మా అత్త అయితే నేను చేసేస్తానులే మీరు ఇంకా అంతా తిరిగి అలసిపోయి వచ్చి ఉంటారని చెప్పేసి ఇంకా వంట అంటే ఓన్లీ రైస్ మాత్రమే కదా పెట్టేసింది. సో రైస్ అయ్యే లోపల మేము ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాము. అలాగే ఇంకా కనకాంబరం పువ్వులు అయితే విడిపూలు తీసుకొని వచ్చాము చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు 50 రూపీస్కేమో. ఇంకా వాటన్నిటిని కూడా కట్టి పెట్టేద్దాము, మళ్ళీ ఇంకా అట్లా మర్చిపోయామనుకోండి ఆ కాడలంతా కొంచెం మెత్తబడిపోతాయి, కట్టడానికి కూడా బాగుండవని చెప్పేసి ఇంకా వాటిని అయితే కడదామని కూర్చున్నా. గంట పైన పట్టింది నాకు. సో ఇంకా పూలు కడుతూ ఉంటేనే మా అత్తయ్య మధ్యలో తినేసేయండి ఇప్పటికే 3 గంటలు అయిపోయిందని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా పూలు కట్టేది ఆపేసి తిన్నాము. తినేసిన తర్వాత మళ్ళీ కట్టడం అయితే కంటిన్యూ చేశాను. నాకు ఒక 1 అవర్ 4 దాకా ఏమో పట్టిపోయింది ఈ పూలన్నీ కట్టేసరికి. ఈ పువ్వులన్నీ కట్టేసి ఇంకా దాని తర్వాత కాసేపు అయితే పడుకొని నిద్రపోయాను అనమాట. బాగా నడుము నొప్పి వచ్చేసింది, ఎక్కువసేపు కూర్చున్నాను. మెయిన్గా పొద్దున్నుంచి కూడా కారులో తిరిగాను కదా, సో కారులో వెళ్ళడము, మళ్ళీ అక్కడ షాపింగ్స్ పైన నడవడము, తర్వాత బాగా అలసిపోయాను. ఇంకా ఇంటికి రాగానే ఒక గంట పాటు ఈ పువ్వులు కట్టాను కదా, బాగా నడుము నొప్పి వచ్చేసింది. సో ఇంకా కాసేపు అట్లా పడుకొని లేస్తే కానీ నైట్కి వంట చేయలేను, ఇంకా మార్నింగ్ లేచి ముగ్గులు వేయలేను. సో మనకి పెద్దల పండగ మెయిన్ పండగ కాబట్టి ఆ రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇంకా నడుము పని ఈ రోజే అయిపోయింది అనుకోండి, రేపు అస్సలు ఏ పని చేయలేనని చెప్పేసి నేనైతే ఒక గంట పాటేమో పడుకున్నాను. ఇంకా నేనైతే ఈ కనకాంబరం పువ్వులు కట్టేసరికి నా నడుము పని అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా మా అక్క మా అత్త ఇద్దరు కూడాను బంతి పూలు ఉన్నాయి కదా, చెండుమల్లి పువ్వులు, వాటిని అయితే కడతామనేసి అన్నారు. నువ్వు ఈ పూలు కట్టేసి మేము అవి కడతామన్నారు. మామూలుగా చెప్పాలంటే అవి ఈజీ అనమాట, కొంచెం ఒకరు తుంచి పెడుతూ ఉన్నారంటే వాటిని చక్కచక్క చుట్టేయచ్చు. ఇవి అట్లా కాదు, 2 పువ్వులు 3 పువ్వులే ఎత్తుకొని కట్టాలన్నమాట. చాలా నచ్చ పని ఇది, లేట్ అయిపోతుంది. సర్లే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుంటామండి. ఇంట్లో ఒక 4 వెళ్ళామనుకోండి పండగకి ఏదైనా కానీ, సో 4 పనులు చేసుకుంటాము, తొందరగా అయిపోతుంది. మెయిన్గా అలసట తెలీదు. అదే ఒకరిపైన డిపెండ్ అయిపోయి ఒకరే చేయాలనుకోండి, ఇంకా మళ్ళీ పండగ అయ్యే లోపలే జ్వరం వచ్చేసి పేషెంట్ అయిపోతాను. ఒకప్పుడు అలానే నా పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం మా అక్క వచ్చింది కాబట్టి కొంచెం మా అత్తయ్య తన వల్ల అయ్యే పనులు తను హెల్ప్ చేస్తుంది. గిన్నెలు కడిగి ఇవ్వడము, చెత్తలు ఉడ్చడము, ఇలాంటి పనులు చేస్తుంది. నీళ్ళు వస్తే నీళ్ళు పట్టిస్తారు మా వారు మా అత్తయ్య కలిసి. ఇంకా మా బావగారు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఇలాంటి పనులన్నీ కూడా తను చేస్తూ ఉంటారు. మాకు ఇట్లా పండగల టైంలో హెల్ప్ చేస్తుంటారు. మీరు కూడా వీడియోస్లో చూసే ఉంటారు ఇంతకుముందు పెట్టే పండగలప్పుడు. సో మా బావ వెజిటేబుల్స్ కట్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటారనమాట. ఇంకా అట్లా మా అక్క నేను ఇంట్లో వంట పనులు, ఇంకా ఇంట్లో పనులు, ఇల్లు తుడిచే పనులు, పువ్వులు కట్టే పనులు ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ తల ఓ పని అయితే చేసుకుంటాము. సో ఇంక నేనైతే మూవీ ఏదో వేసున్నారనుకుంటా పండగ కదా, సో ఆ మూవీ చూసుకుంటూ ఇంకా పువ్వులు అయితే కట్టేశాను. నేనైతే పెద్దగా ఎవరిని కూడా చూపించాలి అనుకోవట్లేదండి, వీలైనంత వరకే చూపిస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా అక్క వాళ్ళకి కానీ మా చిన్న తోడుకోవడం వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందంటేనే వీడియో తీస్తాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే తీయను. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి వీడియోలో చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. మేమైతే అందరం హ్యాపీగానే ఉన్నాము, అందరం కలిసిమెలిసే ఉంటాము, అందరం పండగ చేసుకుంటాము వస్తే. కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట వీడియోస్లో కనిపించాలంటే. కాబట్టి
నేనైతే పెద్దగా చూపించను. ఒకవేళ సందర్భం వచ్చింది అంటే ఆ సిచ్యువేషన్ నేను ఖచ్చితంగా వాళ్ళని చూపించడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడ మా అత్తయ్య, మా అక్క అయితే పువ్వులు కడుతూ ఉన్నారు. అప్పటికే పొద్దుపోయింది. అంటే ఒక 6:30 అట్లా అయిపోయింది. ఇంకా నేనైతే బయట పొయ్యి పెట్టేసుకొని చికెన్ అయితే వండుతూ ఉన్నా. బయట ఎందుకు చేస్తున్నామంటే నాన్ వెజ్ కదా! మామూలుగా అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా భోగి రోజు నాన్ వెజ్ తింటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇల్లంతా కడిగేసి ఉన్నామండి బట్టలు పెట్టడానికి అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి లోపల వండి తినడం ఎందుకని చెప్పేసి బయట పొయ్యి పెట్టేసుకొని బయట చేసుకుంటున్నాం. సంగటి అయితే లోపల మా అత్తయ్య చేస్తుంది. నేను బయట చికెన్ చేశాను. మా వారు కూర్చొని పొయ్యి మంటేస్తూ ఉన్నారు. నేనైతే చికెన్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా సంగటి కూడా అయిపోయింది. అందరం కలిసి బయటే కూర్చొని తింటున్నాం. బయటే కూర్చొని తినేసి గిన్నెలన్నీ కూడా బయటే కడిగి అక్కడ పెట్టేశామన్నమాట. ఇలా అందరం కలిసిమెలిసి పనులు పంచుకొని, కలిసిమెలిసి కూర్చొని తిని, అన్ని సమస్యల్లో, అన్ని సంతోషాల్లో ఫ్యామిలీ అంతా ఉంటే హ్యాపీనెస్సే వేరు కదా! సో ఇదండి ఈ రోజుటి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.